ఇదేంటో తెలుసా? పునర్నవ అంటారు దీన్ని. తెల్ల గలిజేడు అంటారు కదా, ఈ పునర్నవ పప్పు ఆకని కూడా కొంతమంది అంటుంటారు. సో ఇది నేను ఒక వేస్ట్ డెకోలం బాక్స్లో వేశాను. ఒకే ఒక చెట్టు పరుచుకున్నట్టు అల్లుకోపోయిందనమాట. ఇది చూసారు కదా, ఒకే ఒక కొమ్మ ఎన్ని కొమ్మలు వచ్చేస్తున్నాయో. అవన్నీ గిల్లితే మాకు సఫిషియెంట్గా సరిపోయిందండి, ఒకే ఒక చెట్టు అది. చూసారు కదా, ఇది పునర్నవ. ఈ పునర్నవ ఆకు టానిక్ రూపంలో ఉంది, పౌడర్ రూపంలో కూడా ఉందండి. పునర్నవ అంటే ఒక అవయవము పునర్నిర్మితం అవుతుంది అనే అర్థం అనమాట. సో అంత మంచి ఆకుకూర ఇది. ఇది ఈజీగా ఎక్కడంటే అక్కడ దొరుకుతుంటుంది. మనం ఆ వేర్లు తెచ్చి మనం ఒక ఇట్లాంటివి చూపిస్తున్నదిగా డెకాలమ్ బాక్స్, వేస్ట్ బాక్సు, అందులో కానీ నాటుకున్నట్లయితే మనకి ఫ్రెష్గా మన కళ్ళ ముందే ఫ్రెష్ ఆకు మనం కోసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, నేను ఇట్లా రెండు బాక్సుల్లో వేశాను. నాకు సఫిషియెంట్గా సరిపోయింది. మాకు ఒక కూరగా ఇది మేము చేసుకున్నాం అనమాట. దీంట్లో 2 రకాలు ఉంటాయి. తెల్ల గలిజేడు అంటారు, ఎర్ర గలిజేడు అంటారు. కొంతమంది పప్పు ఆకని కూడా అంటారనమాట. సో ఇదండి పునర్నవ ఆకు. చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పుతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో ఆకు. మన కళ్ళ ముందే ఉంటుంది ఇది. కానీ మనకి అదని తెలియదు. చూసారు కదా, ఒకే ఒక వేరుతో ఎన్ని కొమ్మలు బ్రాంచెస్ లాగా విచ్చుకున్నాయి. ఇది కూడా ఒకే ఒక ఈ వేరు, దాంతో కోసినవే నేను ఈ రెమ్మలు అనమాట. సఫిషియెంట్గా సరిపోతుంది. అది మళ్ళీ ఫ్రెష్గా ఆకులు పెట్టుకొని మళ్ళీ విస్తరిస్తుంది అనమాట, స్ప్రెడ్ అవుతుంది. ఆ మట్టి మొత్తం పరుచుకుంటుంది అనమాట. ఇది చాలా ఉపయోగమైంది. చూసారు కదా 3 చెట్లలో ఎంత ఆకు వచ్చిందో. ఇది ఫుల్గా సఫిషియెంట్గా సరిపోతుంది ఒక ఆకుకూర కింద. ఇంకో కుండీలో నాకు పచ్చిమిర్చి ఉంది. ఆ పచ్చిమిర్చి 4 తీసుకున్నాను, అది కూడా సఫిషియెంట్గా సరిపోయిద్ది.